నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఏంది వాయిస్ ఓవర్ ఇస్తుంది అని అనుకుంటున్నారా? అది నేను రికార్డ్ చేస్తున్నా, కానీ మధ్యలో ఎప్పుడు ఆగిపోయింది నేను చూసుకోలేదు. అండ్ ఈరోజు అయితే నేను శ్రావణ మాసం కదా, ఇప్పుడు మనకి టెంపుల్కి వెళ్ళాను అనమాట. సో ఆ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మంచిగా సెకండ్ వీక్ వరుసగా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడైతే నేను సేమియా చేసిన అనమాట, అదే తింటున్నా. అండ్ ఈవినింగ్ వెళ్ళినాం మేము టెంపుల్కి. మీరందరూ శ్రావణ మాసంని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నాకైతే ఆగస్ట్ వచ్చిందంటే చాలా ఇష్టం. అసలు అన్ని పండగలు స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంకా ఆగస్ట్ నుంచి జనవరి దాకా. అసలు ఇయర్ ఎట్లా అయిపోతుందో కూడా తెలియదు, ఎంత క్విక్ ఎండ్ అయిపోతుంది. కొన్ని డేస్ లాగానే అనిపిస్తుంది మంత్స్ అయితే. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మన ఫేవరెట్ ఫెస్టివల్ బతుకమ్మ. అవన్నీ అసలు నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఆ పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. నేనుండే ప్లేస్ నుంచి ఒక 15-20 minutes ఉందన్నమాట టెంపుల్. ఒకటి శివాలయం, అంటే అది నార్త్ ఇండియన్ టెంపుల్ అనమాట. అండ్ ఇంకోటి అయ్యప్ప స్వామి టెంపుల్. 2 temples వెళ్ళినాం. నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే నా డ్రెస్ గురించి చాలా మంది అడిగిండ్రు. ఈ డ్రెస్ అయితే మా మమ్మీనే స్టిచ్ చేసింది నాకు. ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. నేను ఒక వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. మా మమ్మీ డిజైన్ చేసిన డ్రెస్సెస్ అయినా హాఫ్ శారీస్ అయినా చేయాలా వద్దా, మీకు ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి. సో మీకు నచ్చితే చేస్తా, లేదంటే లైట్ అంతే. సో అట్లా బస్ ఎక్కినాం మేము. ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు బస్ ఎక్కితే. 10-15 minutes అనుకుంటా. కానీ ఫస్ట్ టైం వెళ్ళినాం మేము ఆ టెంపుల్స్కి. అయితే నాకు తెలిసి లండన్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ నేను చాలా విజిట్ చేసిన. అసలు ఇయర్ స్టార్టింగ్లో అయితే ఎవ్రీ మంత్ ఒక టెంపుల్కి వెళ్తుండే. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి ఆపేసిన, కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేక. అండ్ అట్లా మా ఓనర్ ఆంటీ అభిషేకం కూడా చేయండి, మిల్క్ తీసుకెళ్ళండి అని చెప్పింది. మంచిది, ఈరోజు ఏదో డే అంట, నాకు కూడా తెలియదు. సో సరేలే ఇంకా మిల్క్ తీసుకెళ్దామని టెంపుల్ దగ్గర ఉన్న షాప్లోకి వెళ్ళి పాలు తీసుకున్నా. అండ్ అక్కడైతే టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ మన ఆంజనేయ స్వామి జెండా ఉంది, అదే టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఫోన్ అలౌడ్ ఉంది. మేము వెళ్ళిన 2 temples ఫోన్ అలౌ చేసిండ్రు. పిక్చర్స్ కూడా తీసుకొని ఇచ్చిండ్రు, వీడియోస్ కూడా తీసుకొని ఇచ్చిండ్రు, ఏమనలే. కానీ కొన్ని టెంపుల్స్లో స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. యాక్చువల్గా అయితే వరలక్ష్మి వ్రతం రోజు, ఫ్రైడే రోజు నాకు షిఫ్ట్ ఉండే. సో ఆ రోజు వెళ్ళడం టెంపుల్కి కుదరదు అని నేను ముందే వెళ్ళిన అనమాట. కానీ నా షిఫ్ట్ క్యాన్సిల్ అయ్యి నేను మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు కూడా వెళ్ళినా, కానీ ఏం వ్లాగ్ చేయలేదు. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే. నార్త్ ఇండియన్ టెంపుల్ అన్న కదా, సో అందరూ అంత ట్రెడిషనల్గా ఉండరు మన సౌత్ ఇండియన్స్ లాగా. చాలా వరకు అయితే ఉండరు. నేను వాళ్ళని జడ్జ్ చేయట్లే, బట్ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అదనుకుంటా. బట్ చాలా మంది అయితే అసలు ట్రెడిషనల్గా ఎవరు రారు. అట్లా ఇంకా పాలు అండ్ నీళ్ళతో అభిషేకం చేసినాక ఇంకా కిందికి వచ్చి కొంతసేపు కూర్చున్నాం అనమాట. ఇది టోటల్ టెంపుల్ వ్యూ అనమాట. వీళ్ళు మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ చాలా ఉన్నాయి, కానీ ప్రతి టెంపుల్లో అన్నదానం అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ నార్త్ ఇండియన్ టెంపుల్స్లో అంతగానం ఏముండదు. ఓన్లీ ప్రసాదం అంటే ఫ్రూట్స్ అట్లా ఇస్తారు. కానీ మన ప్రాపర్ సౌత్ ఇండియన్ టెంపుల్స్లో లండన్లో ప్రతి టెంపుల్లో ఆఫ్టర్నూన్ మీల్ ఉంటుంది. అండ్ మేము అక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తుంటే ఫుల్ వర్షం పడ్డది అనమాట. అక్కడ నుంచి ఒక 7-8 minutes వాక్ ఉంది. అండ్ కొత్త రూట్ కదా, అసలు ఫుల్ చాలా కన్ఫ్యూజ్ అయినాం, ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి నడవాలి. అండ్ గూగుల్లో ఏమో ఈ రూట్ చూపిస్తుంది, ఇది తప్ప ఇంకేది చూపించట్లే. ఇది కాదనుకొని మేము దాటి వెళ్ళినా కూడా మళ్ళీ రిటర్నే చూపిస్తుంది రూట్. సో ఇదేంది చూస్తేనేమో మొత్తం అడవిలాగుంది, అసలు మాకు ఎక్కడ రూట్ కనిపించలేదు. కానీ తీరా కిందికి దిగి చూసినాక రైట్ సైడ్లో చిన్నగా అండ్ గేట్ లాగుందనమాట. సో దాంట్లో నుంచి వెళ్ళిపోతే టెంపుల్ కనిపించింది. ఒక 7-8 minutes నడిచినాక అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చింది. ఇది అయ్యప్ప స్వామి ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ ఎంట్రన్స్. నాకైతే భయం వేసింది, డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, కింద టెంపుల్ ఎక్కడ కనిపించట్లే. కానీ మళ్ళీ తర్వాత ధైర్యం చేసి వెళ్ళిన. అండ్ అక్కడ మిర్రర్ కనిపిస్తే తెలిసిందే కదా, ఫస్ట్ మనం మిర్రర్లో చూసుకుంటాం. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇట్లా పైకి వెళ్ళినాక ఫస్ట్ ఫ్లోర్లో ఉంది టెంపుల్.
నేను నిజంగా చెప్తున్నా, అయ్యప్ప స్వామి టెంపుల్కి నాకు తెలిసినంత వరకు అయితే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసిన అప్పటి నుంచి అయితే. మేబీ ఎప్పుడైనా వెళ్ళినా లేదో నాకైతే అసలు గుర్తులేదు, కానీ ఎంత బాగుందో తెలుసా టెంపుల్ అయితే. అక్కడ ప్రీస్ట్ అయ్యగారులు తమిళ వాళ్ళే ఉన్నారు, మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ బాగా బిలీవ్ చేస్తారు కదా అయ్యప్పని. తను చాలా మంచి వాళ్ళ ఉన్నారు, మంచిగా మాట్లాడిండ్రు. అండ్ పూజ టైంకి వెళ్ళలేదు మేము అప్పటికి, సో ఇంకా 1.5 hour టైం ఉండే పూజకి. కానీ మేము ఇంకా వెయిట్ చేయలేము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే షిఫ్ట్స్ ఉన్నాయి కదా. సో అట్లా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయినాం. చాలాసేపు కూర్చున్నాం కూడా, ఒక 10-15 minutes కూర్చొని ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ అయ్యప్ప స్వామి మెట్లు కనిపిస్తున్నాయి కదా, నిజంగా శబరిలో కూడా చూపిస్తారు కదా మనకి మెట్లు. స్వాములు ఎక్కుతున్నప్పుడు నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది, లైక్ మనం టీవీలో మూవీస్లలో చూస్తాం కదా. కానీ ఈ టెంపుల్ అయితే ఎంత అమేజింగ్ ఉండే అంటే అసలు ఫోన్లో ఇంత మంచి క్యాప్చర్ అవ్వలేదు అనిపించింది. ఇంకా నాకు ప్రతి ఒక్క అమ్మవారు ఉన్నారు, అసలు నాకు కొన్ని పేర్లు కూడా తెలియదు, అన్ని అమ్మవార్లు ఉన్నారు అటు సైడ్కి. అండ్ ఎంత మంచి అలంకరణ చేసిండ్రు అంటే, ఇప్పుడు మోస్ట్లీ ఇంకా శ్రావణం కదా, సో అన్ని పండగలు వస్తాయి కాబట్టి చాలా మంచిగా చీరలైనా నగలైనా అన్ని పెట్టి అమ్మవార్లను మంచిగా డెకరేట్ చేసి రాగానే మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఫుల్ బ్లెస్డ్ డే లాగా అనిపించింది అన్నమాట. అండ్ అక్కడ నుంచి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళే ముందు అక్కడ పానీపూరి షాప్ కనిపిస్తే తిన్నామని. ఇంకా ఇండియాలో ఉన్నప్పుడు, బీటెక్లో ఉన్నప్పుడు అయితే ఎవ్రీ అదర్ డే ఆర్ ఎవ్రీ డే ఖచ్చితంగా తినేదాన్ని. ఇక్కడ అంత టేస్ట్ ఉండదు మన ఇండియాలో ఉన్నట్టు. ఎనీవే ఇండియాలో అది కూడా అంత హైజీనిక్ ఏం కాదు, బట్ మనకి ఎక్కువ హెల్దీ ఫుడ్ కంటే అన్హెల్దీ అంటేనే ఇష్టం ఉంటుంది కదా. సో అట్లా పానీపూరి కనబడంగానే అసలు ఇంకా ఆగలేకపోయినా. సో ఆల్రెడీ ఇక్కడ ఇంతకు ముందు తిన్నాం, పర్లేదు బాగానే ఉంటుంది, మరి అంత వర్స్ట్గా అయితే ఏముండదు, బాగుంటుంది. ఒక పన్నీర్ పఫ్ ఇంకా కాదు చీజ్ పఫ్ అనుకుంటా, చీజ్ పఫ్ ఇంకా పానీపూరి తిన్నాం అక్కడ. దాని తర్వాత ఇంటికి పార్సల్ చేపించుకున్నాం, ఏంటి మంచూరియన్ రైస్ ఇంకా పాపడ్ చాట్. మనకి ఇక్కడ పూరీలో ఓన్లీ చాట్ పెట్టిస్తారనమాట. తర్వాత మింట్ వాటర్ అయినా లేకపోతే స్వీట్ వాటర్ అయినా ఏదైనా మనమే వేసుకోవాలి. ఇట్లా బాటిల్స్లలో ఉంటుంది, మనకు నచ్చింది వేసుకొని తినడమే. మీరు ఆ ప్లేట్ చూసి అంత తిన్నారా అక్క అని అడుగుతారు, నాకు తెలుసు. నేను ఒకటే ప్లేట్ తిన్నా, అండ్ ఇంకోటి నా ఫ్రెండ్కి అనమాట. అండ్ ఇక్కడ మేము టేక్ అవే తీసుకున్నాం, మంచూరియన్ రైస్ ఇంకా చాట్ నా కోసం. అది ఈవినింగ్ డిన్నర్ చేద్దామని నైట్. సో అట్లా ఇంటికి వెళ్ళి కొంచెం కూర్చొని ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డిన్నర్ చేసినాం అనమాట. ఎట్లుంది లైటా? అంతేనా? చాట్ బాగుంది. దీన్ని చూస్తేనే భయం అవుతాం, మన ఘోరంగా ఉన్నది వాళ్ళు. వా ఘోరంగా కలిగిన నచ్చపోతే తిన అక్కడ పెట్టేసి.
సారీ, నేను ఇందాక ఫుడ్ని చాలా గలీజ్ ఉందన్నా కదా. నేను అంటే ఫుడ్ అని కాదు కానీ వాళ్ళు చేసిన ప్రాసెస్ నచ్చలేదు, అందుకే అట్లా అన్నా. తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యి చెంపలేసుకున్నా. నిజంగా ఫుల్ ఆయిల్ వేసి చేసింది, అసలు అంత బాగాలేదు. నేను ఇంట్లో వేసినా చాలా బెటర్గా చేస్తా. అండ్ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నా. నైట్ ఇక పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్తో ఉంటుంది, ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.